హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు. మనం ఈ వీడియోలో పెద్ద మేక అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. సుందరపల్లిలో గిరీశం అనే వ్యక్తి చాలా కాలం నుండి మేకలను మేపుతూ ఉండేవాడు. అతని దగ్గర 5 మేకలుండేవి. అలాగే కొంచెం పొలం కూడా ఉండేది. తన కుటుంబానికి ఆ కొంచెం పొలం మాత్రమే ఆధారం. అతని కుటుంబంలో అతని తల్లిదండ్రులు, అతడి భార్య, 2 పిల్లలు ఉండేవారు. వారి ఇంటి పోషణకి ఆ పొలం నుండి వచ్చే డబ్బు ఏమాత్రం సరిపోయేది కాదు. కాని వాళ్లందరూ కూడా ఆ ఉన్నదాంతోనే తృప్తిగా ఉండేవారు. ఎవరన్నా అన్నం కోసం వచ్చినప్పుడు లేదనకుండా వారికి తమకి ఉన్నదానిలోనే సంతోషంగా దానం చేసేవారు. ఒకరోజు ఒక సాధువు, ఇంట్లో ఎవరైనా ఉన్నారా నాయనా? ఒకసారి బయటకు వస్తారా? చెప్పండి పెద్దాయనా, మీకు మా నుండి ఏమైనా అవసరం పడిందా? మాకు ఉన్నంతలో మేము మీకు సాయపడగలము. నేను ఒక సాధువుని నాయనా. నేను కాలినడకన తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాను. నడిచి నడిచి నాకు ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది. అందుకే ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని ఇలా వచ్చాను. మీరు రావడం మా అదృష్టమండి. చేతులు శుభ్రం చేసుకుని అలా కూర్చోండి. మా ఆవిడ వెంటనే మీకు భోజనం వడ్డిస్తుంది అంటూ గిరీశం లోపలికి వెళ్ళి తన భార్యతో ఆ సాధువుకి భోజనం పెట్టమని చెప్తాడు. గిరీశం భార్య ఆ సాధువుకు ఎంతో భక్తి శ్రద్ధలతో భోజనం వడ్డిస్తుంది. ఆ సాధువు తృప్తిగా భోజనం చేసి వెళ్లే ముందు అక్కడ ఇంటి ముందు కట్టి ఉన్న మేకలలో ఒక మేక మీద చెయ్యి వేసి ఒకసారి ఆ మేకని నిమిరి వెళ్ళిపోతాడు. అలా ఆ చెయ్యి వేసిన మేక రోజురోజుకు కొంచెం కొంచెం పెరుగుతూ చాలా పెద్ద మేకలా తయారవుతూ ఉంటుంది. గిరీశం ఇంట్లో అందరికీ ఆ మేకని చూసి ఆశ్చర్యం కలుగుతుంది. ఒకరోజు ఇంట్లో వాళ్ళు అందరూ ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ ఉండగా ఆ మేక సరాసరి ఇంట్లోకి వస్తుంది. అందరూ ఒకసారి ఇలా చూడండి. ఆ మాట వినగాని అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. మేక మాట్లాడుతుందంటే ఎవరికైనా ఆశ్చర్యమే కదా. మీరు చూస్తుంది నిజమే. మేక మాట్లాడుతుంది ఏంటి అని ఆశ్చర్యపోకండి. మీకు గుర్తుందా, ఒకరోజు ఇక్కడికి ఒక సాధువుగారు వచ్చారు కదా. ఆయన వెళ్తూ వెళ్తూ నా మీద ఒకసారి చెయ్యి వేశారు. నువ్వు చెప్తున్నది ఏమీ మాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు మేము ఏమి చేయాలి? ఇప్పుడు మీరు కష్టాలలో ఉన్నారు కాబట్టి నేను అడిగిన ఏదైనా నాకు ఆహారం పెడితే నేను మీ అవసరాలకు తగినంత బంగారం ఇస్తాను. ఇదంతా గిరీశం కోసం ఏదో పనిపడి వచ్చిన పొరుగింటి మల్లేశం కిటికీ దగ్గర నిలబడి వింటూ ఉంటాడు. అంతలో మేక తనకు లేత పచ్చిగడ్డి కావాలని అడుగుతుంది. గిరీశం దానికి లేత పచ్చిగడ్డి పెట్టిన తర్వాత అది మేమే అని అరవగానే దాని నోటి నుండి బంగారం రాలిపడుతుంది. ఇంట్లో అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. బంగారం చూసిన మల్లేశానికి ఆ మేకను ఎలాగైనా కాజేయాలనే దుర్బుద్ధి పుడుతుంది. వెంటనే గిరీశం చూడకముందే మల్లేశం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గిరీశం భార్య ఆ బంగారం తీసుకుని తన భర్తకి ఇస్తుంది. ఇంతలో ఆ మేక ఇలా అంటుంది, మీరు ప్రస్తుతం కష్టాల్లో ఉంది, కడుపు నిండా తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ బంగారాన్ని ఇచ్చాను. దీంతో మీరు ఏదైనా మంచి వ్యాపారం చేసి మీ కుటుంబాన్ని పోషించుకోండి. మీకు అవసరమైనప్పుడు నేను మళ్ళీ ఇస్తాను. అలా కాకుండా చెడ్డగా ఆలోచించి నా నుండి మీరు బంగారం కోరుకుంటే మీరు ఉన్నదాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది. ఈ బంగారం ఎప్పటికీ కూడా మంచి పనులకే ఉపయోగిస్తాము. బహుశా మేము ఈ బంగారంతోనే కష్టపడి మంచి వ్యాపారం చేయగలము అనుకుంటున్నాను. ఇక భవిష్యత్తులో అత్యవసర పరిస్థితి వస్తే తప్ప నిన్ను మేము బంగారము అడగము. గిరీశం మాటలకు మేక సంతోషపడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈలోగా మల్లేశం తన ఇంటికి వెళ్ళి ఆ మేకను ఎలా అయినా తన దగ్గరికి తెచ్చుకోవాలని ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉంటాడు. ఏ ఉపాయం కూడా తట్టకపోవడంతో గిరీశం దగ్గరికి వెళ్ళి మేకల్ని అడుగుదాము అనుకుంటాడు. ఏమిటి గిరీశం, ఇంట్లో అంతా బాగానే ఉందా? ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నారని అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. అందుకే నేను నీకు సాయం చేయాలని వచ్చాను. ఏం చేస్తావు మల్లేశం?
డబ్బు ఏమైనా అప్పుగా ఇస్తావా ఏంటి? నేను నీ దగ్గర ఎక్కువ వడ్డీకి అయితే తీసుకోలేను. అయినా నువ్వు ఏదైనా తాకట్టు ఉంటే గానీ ఇవ్వవు కదా. భలే వాడివే గిరీశం. నీ దగ్గర ఏమీ తాకట్టు లేకపోవడం ఏమిటి? ముందు లక్ష్మీదేవిలా 5 మేకలు ఉన్నాయి. అన్నీ తాకట్టు పెట్టకపోయినా కనీసం ఆ పెద్ద మేకనైనా తాకట్టు పెట్టు, మంచి డబ్బు ఇస్తాను. అయినా మల్లేశం, నేను ఈ మధ్య విన్నాను, నువ్వు సంతలో బక్క చిక్కిన మేకను కూడా ఎక్కువ ధరకి అమ్ముతున్నావు అని. నీ దగ్గర ఎవరూ కొనట్లేదంట. ఇంకా నువ్వు నా పెద్ద మేకను ఇంకా ఎక్కువ ధరకి అమ్మాలనుకుంటావు. ఎవడూ కూడా కొనడానికి ముందుకు రారు. ఎవరూ కూడా కొనకపోతే దీన్ని ఇంటికి తీసుకువచ్చి సరైన ఆహారం కూడా పెట్టవు. అందుకే నేను దీన్ని నీకు ఇవ్వాలి అనుకోవట్లేదు. నువ్విక బయలుదేరు. తన యుక్తి అక్కడ పారకపోవడంతో చేసేదేమీ లేక అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తాడు. 2 రోజులు తిండి తిప్పలు లేకుండా బాగా ఆలోచించిన తరువాత ఒక దుర్మార్గపు ఆలోచన వస్తుంది మల్లేశానికి. రాత్రి ఆలోచన రాగానే ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూసి తెల్లవారిన వెంటనే ఆ ఊరిలోనే ఉండే మస్తానింటికి వెళ్తాడు. ఏమయ్యా మస్తాన్, బాగున్నావా? ఏం చేస్తున్నావు? సంతకి బయలుదేరుతున్నావా? అబే లేదు మల్లేశం గారు, పక్క ఊరి చెరువు దగ్గర మంచి లేదగడ్డి దొరుకుతుందని చెప్తే ఈ మేకని మేపడానికి తీసుకెళ్తున్నాను. నువ్వు భలే హాస్యంగా మాట్లాడతావు మస్తాన్ భాయ్. లేదంటే మంగలి చేతిలోని ఉండేది కత్తే కదా అని నేను ఆపరేషన్ చేస్తా అని బయలుదేరతా అంటే ఎలా ఉంటుంది? ఎవరు చేసే పని వాళ్లే చేయాలి. అయినా మీకు రావాల్సిన డబ్బు మొత్తం ఇచ్చేశాను కదా, మళ్ళీ ఎందుకు ఇలా వచ్చారు? అంటే నీకు ఒక 4 మేకలు డబ్బు లేకుండా ఇద్దామని వచ్చాను. మల్లేశం గారు, ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా దొంగ చాక్లెట్ ఇచ్చి మీ అమ్మ దగ్గరకు తీసుకువెళ్తా అంటే నమ్మట్లేదు. అలాంటి పిల్లికి కూడా బిచ్చం పెట్టని మీరు 4 మేకలు నాకు ఉచితంగా ఇస్తారా? ధర్మప్రభువులండి మీరు. కొంపతీసి రాత్రి కానీ ఆ ధర్మరాజు కల్లోకి రాలేదు కదా? ఏ ఊరుకో మస్తాన్, నన్ను అలా పొగడకో. నాకు ఒక చిన్న సాయం చేసి పెట్టాలి అంతే. విషయం ఏంటంటే, నువ్వు ఆ గిరీశం దగ్గర ఉన్న పెద్ద మేకని తీసుకుని వచ్చి నాకు ఇస్తే నేను నీకు 4 మేకలు ఉచితంగా ఇస్తాను. అప్పుడు అర్థమవుతుంది మస్తాన్కి మల్లేశం లాభం లేకుండా ఏ పని చేయడని. అయితే ఆ మేక వెనుక ఏదో రహస్యం ఉందని అది చెప్తే కాని ఆ పని చేయనంటాడు మస్తాన్. ఇక చేసేది లేక తనకు ఆ మేక కోసం తెలిసిన విషయం మొత్తం మస్తాన్కి వివరిస్తాడు. అప్పుడు మస్తాన్ ఆ మేక నుండి వచ్చే బంగారంలో వాటా ఇస్తేనే ఆ మేకను తీసుకుని వస్తా అని చెప్తాడు. ఇక చేసేదేమీ లేక సరే అని ఒప్పుకుంటాడు మల్లేశం. ఈరోజు రాత్రికే ఆ పెద్ద మేకని తీసుకువస్తా అని చెప్పి బయలుదేరతాడు మస్తాన్. ఈలోగా మల్లేశం తన పనోళ్లను పంపి చుట్టుపక్కల 4 ఊర్లలో ఉండే లేత పచ్చగడ్డిని తెప్పిస్తాడు. మస్తాన్ ఆ రాత్రికి ఎవరూ చూడకుండా వెళ్ళి గిరీశం ఇంటి బయట కట్టేసి ఉన్న ఆ పెద్ద మేకని మల్లేశం దగ్గరికి తీసుకుని వస్తాడు. ఇదిగో మల్లేశం గారు, నేను మేకని తీసుకువచ్చాను. త్వరగా బంగారం ఏదో ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. అరే తొందరపడకు మస్తాన్, ముందు మనం దీనితో మాట్లాడి దీనికి ఇష్టమైనది ఏదైనా పెట్టాలి కదా. సరే మాట్లాడండి, నేను ఎక్కడే కూర్చుంటా. ఏవండి పెద్ద మేక గారు, మీరు గిరీశం ఇంట్లో చెప్పేటప్పుడు విన్నాను. వాళ్ళ కుటుంబం కష్టాల్లో ఉంది కాబట్టి సాయం చేస్తున్నా అని చెప్పారు. మీకు ఒక విషయం చెప్పనా? నేను కూడా చాలా కష్టాల్లో ఉన్నాను. ధర్మ వడ్డీ కింద అందరికీ 10 రూపాయల వడ్డీకే ఇస్తున్నాను. అయినా ఎవరూ కూడా సమయానికి డబ్బు ఇవ్వట్లేదు. అయినా కూడా నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. వాళ్ళు తాకట్టు పెట్టినవి జప్తు చేసుకుంటున్నా అంతే. దీనిలో నా తప్పు ఏమైనా ఉందా? అస్సలు లేదు. అయినా ఇప్పుడు నన్నెందుకు తీసుకొచ్చావు? కష్టాల్లో ఉన్నా అని చెప్పాను కదా. నేను ఇప్పటి వరకు వడ్డీల మీద సంపాదించిందంతా నా మనవల వరకు మాత్రమే సరిపోతుంది. మరి నా కొడుకు మనవలు, వాడి కొడుకు మనవలు ఇబ్బంది పడకూడదు కదా. అందుకే నువ్వు కాదనకుండా నేను అడిగిన బంగారం ఇవ్వాలి. నేను బంగారం ఇవ్వాలి అంటే నీకు షరతు కూడా తెలిసే ఉంటుంది కదా. నాకు కావాల్సినవి నువ్వు నాకు పెట్టాలి. అయ్యో, అది నాకు తెలీదా? నీకు లేత పచ్చిగడ్డి అంటే ఇష్టం. అందుకే 4 ఊర్ల నుండి తెప్పించాను. ఇదిగో తిను.
నాకు ఇప్పుడు పచ్చగడ్డి కాదు, మీ ఇంట్లో ఉన్న మొత్తం బంగారం కావాలి. అది ఇస్తేనే నేను నీకు బంగారం ఇవ్వగలను. ఆ పెద్ద మేక ఈ మాట అనగానే మల్లేశానికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కాని కొంచెం పచ్చగడ్డి తింటేనే గిరీశానికి అంతా బంగారం ఇచ్చింది కదా, నా దగ్గర ఉన్న బంగారం తింటే ఇంకా ఎక్కువ ఇస్తుందని ఆశపడి తన దగ్గర తాకట్టు కోసం వచ్చిన మొత్తం బంగారం కూడా తెచ్చి ఆ పెద్ద మేకకు పెడతాడు. ఆ పెద్ద మేక ఆ బంగారం మొత్తం కూడా తినేస్తుంది. మల్లేశం ఆసక్తిగా ఎదురుచూస్తుంటాడు ఆ పెద్ద మేక బంగారం ఎప్పుడిస్తుందా అని. మేక ఆ బంగారం మొత్తం తినేసి కొంతసేపటికి ఇల్లు మొత్తం ఒక గదిలో నుండి ఒక గదిలోకి తిరుగుతూ తన విసర్జనలతో ఇల్లు మొత్తం చికాకు చేస్తుంది. మల్లేశానికి పట్టరాని కోపం వస్తుంది. ఆ మేకను కొట్టడానికి కర్ర తీసేలోపు అక్కడికి పోలీసులతో గిరీశం వస్తాడు. నువ్వు నన్ను మేకను అడగడానికి వచ్చినప్పుడే అనుకున్నాను నువ్వు ఇలాంటి పని ఏదో చేస్తావని. అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను. నిన్ను గమనిస్తూనే ఉన్నా. నీకు బుద్ధి రావాలనే ఇప్పటి వరకు ఆగాను. అయ్యో, నన్ను క్షమించు గిరీశం. ఆ పెద్ద మేక తిన్న బంగారంలో నేను కష్టపడి సంపాదించింది కూడా ఉంది. కనీసం అదైనా ఇవ్వమను, నా కుటుంబానికి పనికి వస్తుంది. మల్లేశం గిరీశాన్ని ప్రాధేయపడిన తర్వాత ఆ పెద్ద మేక తను తిన్న బంగారం మొత్తం తిరిగి ఇచ్చేస్తుంది. ఇదంతా చూస్తున్న మస్తాన్ తను ఎక్కడ పోలీసులకు దొరికిపోతానో అని మెల్లిగా అక్కడి నుండి జారుకుంటాడు. అక్కడికి వచ్చిన పోలీసు మల్లేశాన్ని జైలుకు తీసుకువెళ్తాడు. గిరీశం తన మేకని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అలా ఆ పెద్ద మేక గిరీశం కుటుంబానికి సాయంగా ఉంటుంది. నీతి: మనకు ఇక్కడ మంచి లభించినా చెడు లభించినా కూడా అది మనం చేసుకునే కర్మల ఫలితంగానే ఆధారపడి ఉంటుంది. చెడ్డవానికి సుఖం లభించినా కూడా అది ఎప్పటికీ శాశ్వతం కాదు. కంకిపాడు అనే ఊరిలో పుల్లయ్య అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఆ ఊరికి ఆనుకుని ఉన్న అడవిలో కట్టెలు కొట్టుకుని వాటిని తీసుకొచ్చి ఆ ఊరి సంతలో అమ్ముకుని జీవనం సాగించేవాడు. భార్య లేని తన ఇంట్లో తన ఒక్కగానొక్క కొడుక్కి అన్నీ తానే అయి ఏ లోటూ లేకుండా చూసుకోవాలన్నది అతని ఆశ. కాని అతను రోజంతా కష్టపడి సంపాదించే సంపాదన ఒక్కోసారి తమ తిండి అవసరాలని కూడా తీర్చలేకపోయేది. దాంతో ఉన్నప్పుడు అన్నం తింటూ లేనప్పుడు గంజి తాగుతూ, అది కూడా లేకపోతే పస్తులు ఉంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు ఆ తండ్రి కొడుకులు. ఒకరోజు పుల్లయ్య కొడుకు వాసు తండ్రితో ఇలా అంటున్నాడు. అయ్యా అయ్యా, మా బడిలో మాస్టర్ గారు రోజూ అడుగుతున్నారయ్యా, ఆ తెల్ల పేజీల పుస్తకాలు 2 ఎప్పుడు తెచ్చుకుంటావని. ఇంకో 2 రోజుల్లో 2 తెల్ల పేజీల పుస్తకాలు తేకపోతే బడికి రావద్దన్నారయ్యా అని తమ దయనీయమైన పరిస్థితిని ప్రశ్నించే సమస్యని తండ్రికి చెప్పాడు. అప్పుడు పుల్లయ్య కొడుకుతో ఇలా అంటున్నాడు. సర్లేరా, ఇంకా 2 రోజుల సమయం ఉంది కదా, ఆ పుస్తకాలు కొనెత్తాలే అని చెప్పి మరుసటి రోజు కొడుకుని బడికి పంపి నిన్న రాత్రి అన్నం ఉండడంతో కాస్త ఆ సద్దన్నం మూట కట్టుకుని భుజాన వేసుకుని మరో భుజాన గొడ్డలి పెట్టుకుని కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరాడు పుల్లయ్య. దారిలో బుచ్చిబాబు అనే తన మిత్రుడు పుల్లయ్యకి ఎదురైతే పుల్లయ్య పలకరించి ఇలా అంటున్నాడు. యారా బుచ్చిగా, ఏటి ఈ మధ్యల ఊళ్ళో కనిపెత్తలేవు? యాడికి పోయావేటి? మరేరా, మా అమ్మని టౌన్లో ధర్మాసుపత్రిలో చేర్పించాం కదా, అక్కడే ఉంటాంట్రా. అసలైతే ఇయ్యాల కూడా సంధ్యాలకి ఆసుపత్రికి వెళ్ళాల, కానీ బస్సుకు కూడా డబ్బులు లేవురా. ఎలా వెళ్ళాలో తెలియక పిచ్చేకిపోతుంది. అవును రే, నీ దగ్గర బస్సు ఛార్జీల మటుకు ఏమైనా డబ్బులుంటే ఇవ్వరా, తర్వాత ఇస్తాను అని అడిగాడు. అప్పుడు పుల్లయ్య ఇలా బదులిస్తున్నాడు. లేదురా బుజ్జి, నేను ఇప్పుడే కట్టెలకి వెళ్తున్నాను. ఓ పని చేస్తాను, ఇలా కట్టెలు కొట్టిన డబ్బుల్లో నీకు ఛార్జీకి డబ్బులు ఇస్తాను. సాయంకాలం దాకా సమయం ఉంది కదా, చూద్దాంలే, నువ్వేమీ గాబరా పడమాక అని తన మిత్రుడికి ధైర్యం చెప్పాడు. ఈ విధంగా తనకి ఉన్నా లేకున్నా ఎదుటివారి కష్టాన్ని మాత్రం చూస్తూ ఉండలేని మంచి మనసు అతనిది.
అలా అడవికి వెళ్ళిన పుల్లయ్య ఎప్పటిలాగానే ఆ ప్రకృతికి ఇలా దండం పెట్టుకుంటున్నాడు. అమ్మా అడవి తల్లి, నీ కట్టెలు తప్ప నా కడుపు నింపే దారి లేదు. అందుకే కొన్ని చెట్లు నరుక్కుంటానమ్మా, క్షమించు తల్లి. అని మొక్కుకుని బాగా ఎండిన చెట్టు నరకడం మొదలుపెట్టాడు. ఇంతలో పుల్లయ్య చద్దన్నం మూట పెట్టిన చెట్టు దగ్గర 2 చీమలు వచ్చాయి. అందులో ఒక చీమ ఇలా అంటుంది. ఏమే, మన పుల్లయ్య వచ్చాడే, ఇవాళ ఏం తెచ్చాడో మూటలోకి వెళ్ళి చూద్దామా? చాలే ఊరుకోవే, కాసేపైతే తనే మనకి ఒక ముద్ద తీసి పెడతాడు. ఈ ఇంతలో ఈ కక్కుర్తెందుకు, కాసేపు ఆగు అని ఆ అల్లరి చీమని వారించింది. అలా కాసేపటికి చీమలు అనుకున్నట్టే చెట్టు నరికే పని ఆపి పుల్లయ్య భోజనానికి చేతులు కడుక్కుని వచ్చి మూట తెరిచాడు. ఒక ముద్ద చేతిలో పట్టుకుని ఇలా అంటున్నాడు. అమ్మా అడవి తల్లి, నువ్విచ్చిన అన్నంలో తొలి ముద్ద నీకే ఇస్తున్నానమ్మా, నీ బిడ్డలు తినడానికి. అని చెప్పి పక్షులు చీమలు తినడం కోసం తొలి ముద్ద అక్కడ పెట్టి తన భోజనం కానిస్తున్నాడు. అక్కడున్న చీమలు పుల్లయ్య మీద నుండి దాటుకుంటూ వెళ్ళి ఆ ముద్దలో మెతుకులు తీసుకుని తమ పుట్టలోకి వెళ్తున్నాయి. అలా సాయంత్రం వరకు కట్టెలు కొట్టి సంపాదించిన డబ్బులో బుచ్చుబాబుకి బస్సు ఛార్జీలిచ్చి మిగిలిన డబ్బుతో ఇంటికి వచ్చేసరికి మంచం మీద జ్వరంతో కొడుకు ఒళ్ళు కాలిపోతూ పడుకొనున్నాడు. అప్పుడు కొడుక్కి సపర్యలు చేసుకుంటూ అలా ఉండిపోయాడు పుల్లయ్య. అలా మరుసటి రోజు కూడా కొడుకు అనారోగ్యం కారణంగా అడవికి వెళ్లలేదతను. అప్పుడు అడవిలోని చీమలు ఇలా అనుకుంటున్నాయి. ఏమోనే, ఏదైనా ఇబ్బంది వచ్చిందేమో. అయ్యో, అలా అయితే నేనెళ్ళి తన ఇంటి దగ్గర చూసేస్తాను. పాపం రోజూ మన బాగు చూసుకునేవాడు కదా, అతని బాగు మనం చూసుకోవద్దా? అని చెప్పి అప్పుడు బయలుదేరితే సాయంకాలం అయ్యింది. ఆ చీమ పుల్లయ్య ఇంటికి చేరుకునేసరికి అక్కడికి వెళ్ళాక జ్వరంతో ఉన్న కొడుకు పక్క కూర్చుని బాధపడుతున్న పుల్లయ్యని చీమ చూస్తుంది. పుల్లయ్య ఇలా బాధపడుతున్నాడు. పిల్లాడి ఒళ్ళు కాలిపోతోంది. వైద్యులేమో బలమైన తిండి ఎట్టమన్నారు. గంజికి కూడా గతి లేని నేను బలమైన తిండి ఎట్టా పెట్టేది? దేవుడా, ఏటయ్యా నాకీ పరీక్ష? నాకున్నది నా బిడ్డ ఒక్కడేనయ్యా, మా మీద దయ చూపెట్టయ్యా అని బాధపడుతుంటే ఆ చీమకి పుల్లయ్య బాధ చూసి జాలి అనిపించి మళ్లీ వెనక్కి వెళ్ళిపోయి అడవిలో తన దండుతో ఇలా అంటుంది. పాపం, ఎప్పుడూ మన గురించి ఆలోచించే మన పుల్లయ్యకి ఒక కష్టం వచ్చింది. మనందరం అతనికి సహాయం చెయ్యాలి. తన కొడుక్కి కావలసిన మంచి ఆహారాన్ని ఈ అడవి నుండి తీసుకెళ్లి పుల్లయ్యకి చేర్చాలి అని చెప్పడంతో ఆ రాత్రివేళ చీమలు ఆ అడవిలోని మంచి మంచి పండ్లు దుంపలు మోసుకుంటూ వెళ్ళి పుల్లయ్య గుమ్మం ముందు వదిలి రావడం మొదలుపెట్టాయి. అటు ఇంట్లో ఉన్న పుల్లయ్య కొడుకుని చూసుకుంటూ కునికిపాట్లు పడుతుంటే యువతల ఆ చీమల దండు అడవిలో నుండి ఆహారాన్ని మోసుకెళ్ళి పుల్లయ్య గుమ్మంలో వదిలి వస్తున్నాయి. అలా తెల్లారింది. పుల్లయ్య బయటికి వచ్చి చూసేసరికి తన గుమ్మంలో రకరకాల పండ్లు దుంపలు ఆకుకూరలు ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్యపోతూ ఇలా అంటున్నాడు. ఏంటి ఈ వింత? ఈ పళ్ళు అవి ఎవరు తెచ్చిపెట్టారో నా గుమ్మలో? ఒకేలా ఇచ్చేలా ఉంటే నా చేతికి ఇవ్వాలి గాని ఇలా గుమ్మంలో వదిలిల్లారేటి? పోనీలే, ఎవరు తెత్తే ఏంటి, సమయానికి దేవుడిలా తెచ్చారు అని అనుకుని ఆ పదార్థాలని తన కొడుకుకు పెట్టాడు. అలా వరుసగా 3 రోజుల పాటు ప్రతిరోజు రాత్రిపూట ఆ చీమలు తెచ్చి పుల్లయ్య గుమ్మంలో ఆహారాన్ని వదిలి వెళ్లడం, తెల్లారి పుల్లయ్య వాటిని తీసుకుని తన కొడుక్కి పెట్టడంతో వాసు చాలా త్వరగా కోలుకుని ఆరోగ్యవంతుడయ్యాడు. అది చూసిన ఆ చిట్టి చీమ ఇలా అనుకుంటుంది. అమ్మయ్య, మొత్తానికి పుల్లయ్య కొడుకు కోలుకున్నాడు, అది చాలు అనుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆ తెల్లారి పుల్లయ్య ఆనందంగా అడవికి వచ్చి మళ్లీ వనదేవతకి ఇలా మొక్కుకుంటున్నాడు. అమ్మా అడవి తల్లి,
రోజూ నీ దయ కోసం వచ్చేవాడిని. నా బిడ్డకి బాలేకపోతే ఈ అడవినే నా ఇంటికి పంపావా తల్లి? నా బిడ్డని కాపాడావు తల్లి. ప్రాణాలు కాపాడిన ఆ ప్రకృతి తల్లికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. అప్పుడు ఆ మాటలు విన్న రెండవ చీమ మొదటి చీమతో ఇలా అంటుంది. అదేంటే, అతనికి సహాయం చేసింది మనమైతే మనకి కృతజ్ఞతలు చెప్పకుండా ప్రకృతికి చెబుతున్నాడు. ఈ మనుషులు ఎప్పుడూ ఇంతేనా? సహాయం చేసిన వారిని గుర్తించరా? తప్పు మిత్రమా, అలా ఆలోచించకో. అలా అయితే అతను మనం తినడం కోసం ఏనాడు తొలిముద్దని పెట్టలేదు. అది కూడా ప్రకృతి పేరే చెప్పి పెట్టాడు. అంటే పక్షులు, పురుగులు మనలాంటి చీమలు తింటాయనే. మరి మనం అది తిన్నాం కదా, ఇప్పుడు ఇలా అంటున్నావేంటి? ఎప్పుడైనా ప్రతిఫలం ఆశించకుండా చేసే సహాయం తప్పకుండా మనకి తిరిగి వస్తుందని గుర్తుపెట్టుకో. నీతి: ప్రతిఫలం ఆశించకుండా చేసే సహాయం చిన్నదైనా పెద్దదైనా దాని విలువ దానికి ఉంటుంది. దానివల్ల జరిగే మేలు జరుగుతుంది. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్ర స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.